ఎక్కడన్నా ఏదైనా టెంపుల్లో దేవతని పూజిస్తాం, కానీ కేరళలో ఉన్న ఈ గుడిలో మాత్రం అక్కడ దేవతని నోటికొచ్చినట్టు తిడతారు. అది అక్కడ వాళ్ళ ఆచారం. చాలా వింతగా ఉంది కదా. అసలు ఎందుకు ఈ గుడిలో దేవతని తిడతారు? అసలు ఈ గుడి వెనుక ఉన్న కథ ఏంటి? ఇక్కడ ఎలాంటి పండుగలు జరుపుకుంటారో కూడా ఈ రోజు చూద్దాం. ఈ గుడి ప్రత్యేకత కూడా ఈ రోజు చెప్పుకుందాం. కొడున్గల్లూర్ భగవతి టెంపుల్ మొత్తం ఇండియాలోనే చాలా శక్తివంతమైన ఇంకా చాలా విశిష్టమైన ఆలయాలలో ఒకటి. ఇక్కడ భగవతిని వీరభద్రకాళి రూపంగా పూజిస్తారు. ఈ ఆలయం చరిత్ర పరంగా, పురాణాల పరంగా ఇంకా తాంత్ర సాంప్రదాయాల పరంగా చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ దేవాలయం కేరళ స్టేట్ లో త్రిశూర్ సిటీలో ఉంది. ఈ ఆలయం భద్రకాళి దేవికి అంకితం. ఈ దేవాలయం చరిత్ర వేల సంవత్సరాల క్రితమే మొదలైంది. పురాణాల ప్రకారం పరశురాముడు కేరళని సృష్టించిన తర్వాత మొదటిగా ప్రతిష్ఠించిన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. ఇటు బుద్ధ మరియు జైన్ సంప్రదాయాలు ప్రభావం ఉన్న కాలంలో కూడా ఈ ఆలయం ప్రాంగణం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. దీన్ని శక్త సంప్రదాయం అనేవారు. ఈ దేవాలయంలో ఒక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ దేవిని అసభ్యకరమైన పదాలు ప్రతిష్ఠిస్తారు. ఇది తరచుగా కాకుండా ఒక విధమైన విశిష్ట ఆచార పద్ధతి. భగవతి అమ్మవారు కోపాన్ని చల్లార్చడానికి ఇలా చేస్తారని అక్కడ జనాల నమ్మకం. దీనినే కోపశాంతి పూజ అని అంటారు. అసలు ఈ పూజ వెనుక ఉన్న కథ ఏంటి? ఎందుకు తల్లి అంత కోపంగా ఉంది? పురాణాల ప్రకారం ఒకప్పుడు భూమిని హింసిస్తున్న దారుకే అనే అసురుడు ఉనికిలోకి వచ్చాడు. తను బ్రహ్మ నుండి వరాలు తెప్పించుకొని చాలా శక్తివంతుడు అయ్యాడు. దేవతలు, మునులు, భక్తులు దారుక వల్ల భయపడుతూ పార్వతీదేవిని ప్రార్థించగా ఆమె వీరభద్రకాళి రూపంలో అవతరించింది. భయంకరమైన ఆయుధంతో దేవి దారుకాని అంతం చేసింది. కానీ ఆ యుద్ధం వల్ల దేవిలో కోపం చాలా పెరిగింది. దేవిలోని ఆ కోపాన్ని చల్లార్చడానికి అసభ్యకరమైన పదజాలంతో, తీవ్రమైన తాంత్ర మార్గంతో ఆమెను పూజించే సాంప్రదాయం మొదలైంది. సతీదేవి శరీర భాగాల పతనమైన శక్తిపీఠాలలో ఒకటిగా కొడున్గల్లూర్ భావించబడుతుంది. కొన్ని విశ్వాసాల ప్రకారం సతీదేవి పింజారి భాగం ఇక్కడ పడిందని, అందుకే అమ్మవారు ఇక్కడ కూరు రూపంలో కొలువై ఉన్నారని అక్కడ జనాల నమ్మకం. ఇతిహాస ఇంకా ప్రాంతీయ విశ్వాసుల ప్రకారం కొందరు చారిత్రకులు మతం పట్ల ఇది ఒకప్పటి బౌద్ధ స్తూప స్థలంగా ఉంది, తర్వాత హిందూ శక్తి ఆరాధనకు మారిందని భావిస్తారు. ఆలయ నిర్మాణ స్థాయిలో కొన్ని బౌద్ధ స్తూపాలకు దగ్గరగా ఉన్న వస్తువు లక్షణాలు ఉన్నాయని అక్కడ జనాలకు ప్రస్తావించాయి. ఈ ఆలయంలో ఒక పండుగ జరుపుకుంటారు, అదే భరణి పండుగ. అసలు ఈ పండుగ ప్రత్యేకత ఏంటి, ఎందుకు దీన్ని జరుపుకుంటారు అనేది చూద్దాం. కొడున్గల్లూర్ భరణి ఉత్సవం అనేది ఇండియాలోనే చాలా విచిత్రమైన, చాలా శక్తివంతమైన, అలానే భక్తుల వీరత్వాన్ని చూపించే ఉత్సవాలలో ఒకటి. ఇది ఎవ్రీ ఇయర్ మార్చ్ ఏప్రిల్ మధ్య కేరళ కాకలమన్న క్యాలెండర్ ప్రకారం మీనం మాసంలో జరుగుతుంది. అసలు ఈ ఉత్సవం ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే అమ్మవారి కోపాన్ని తీర్చడం. భగవతి అమ్మవారి కోపం ఇంకా మిగిలి ఉందేమో అని జనాలు అనుకున్నారు. భక్తుల పైన ఆ కోపాన్ని చూపించకుండా ఆమె కోపాన్ని తీర్చుకునేందుకు ఈ ఉత్సవం నిర్వహిస్తారు. భక్తులు దైవిక కోపాన్ని స్వీకరించడానికి స్వయంగా వాళ్ళని వాళ్ళే గాయపరుచుకుంటారు. దీన్నే కోపశాంతిని పూజ అని అంటారు. ఈ పండుగల్లో వెల్లిచప్పుడు అనే ప్రత్యేక పాత్రధారులు పాల్గొంటారు. వీరు దేవికి అంకితమైన వీరభక్తులు. తలపైన ఎర్రని వస్త్రాలు ధరించి చేతిలో ఓడమవల్లి అంటే కత్తి లాంటి ఆయుధం పట్టుకొని అమ్మవారిని ఊహిస్తూ ఉలిక్కి పడతారు. దేవి తానుగా వాళ్ళ మీద హావయించిందని నమ్ముతారు. వాళ్ళు ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. జడలతో ఊగుతూ తలని కొట్టుకుంటారు. రక్తాన్ని కారుస్తూ ఆలయ ప్రాంగణంలోనే తిరుగుతూ ఉంటారు. తిరుపాటు పాటలు ఇంకా అసభ్య పదజాలం, భక్తులు అరుస్తూ నరాలు వణికేలా తిరుపాటు అనే బహిరంగంగా పాడే పాటలు పాడతారు. ఇందులో అసభ్య పదాలు అత్యంత గట్టిగా ఉచ్చరించబడతాయి. ఇది అమ్మవారి కోపాన్ని చల్లార్చేందుకు ఆమెని తిట్టడం ద్వారా, తన కోపాన్ని బయటికి తీసుకురావడం ద్వారా విముక్తి పొందడమే లక్ష్యం అనుకుంటారు. ఇది తాంత్ర విధానాలలో ఒక భాగంగా భావించబడుతుంది. భక్తులు శరీరాన్ని గాయపరుచుకుంటారు. కొన్ని సిచ్యువేషన్ లో రక్తం అలా కారుతూనే ఉంటుంది. ఇది దేవికి అర్పణంగా తీసుకోబడుతుంది. ఇలా చేయడం వల్ల అది వాళ్ళ భక్తి పరాకాష్ఠను సూచిస్తుంది. ఇది శారీర త్యాగం ద్వారా సూది అనే తాంత్రిక భావనకు అద్భుతంగా ఉంది. ఇలా అక్కడ జనాలు ఈ పండుగను దేవికి అంకితం చేసి ఆ తల్లిని శాంతింప చేయాలని చూస్తారు. అందుకే ఇది ఇండియాలోనే ఒక ప్రత్యేకమైన పండుగ, జనాల వీరత్వాన్ని తెలిపే పండుగ. జనరల్ గా ఇలాంటివి వింటేనే మనకి భయం వేస్తుంది కదా. కేరళలో ఉన్న ఈ ఆలయం చరిత్ర చిన్నదైనా కూడా దాని వెనుకున్న జనాలు పెట్టుకున్న నమ్మకం చాలా ఎక్కువ. తల్లి ఆ ఊరు ప్రజలను కాపాడుతూ వీళ్ళు ఆ తల్లిని శాంతింప చేసుకుని అక్కడ జనాలు ఆ భరణి పండుగని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అందుకే ఇది ఇండియాలో ఒక విచిత్రంగా భావిస్తూ బయట ఊరి జనాలని ఆకట్టుకుంటుంది ఈ దేవాలయం. మీరు ఇలాంటి విచిత్రమైన దేవాలయాన్ని ఎక్కడైనా చూసారా? కొడున్గల్లూర్ భగవతి ఆలయం ఇంకా భరణి పండుగ భారతీయ సంస్కృతిలో ఒక అద్భుతమైన మిశ్రమం. భక్తి, కోపం, శక్తి, తాంత్రం, త్యాగం అన్ని కలిసి ఒకే వేదిక అనుభూతి చెందిన మతస్థలం. ఇది మామూలు భక్తి మార్గం కాదు, మరి శక్తి ఉపాసనకి పరాకాష్ట.